హలో అండి. పిల్లల నుంచి పెద్దల వరకు స్ట్రీట్ సైడ్ మంచూరియా అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఇవాళ దాన్ని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, అజినమోటో, పెప్పర్, హాఫ్ కప్ మైదా పిండి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే వెనిగర్. ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, అజినమోటో, కొత్తిమీర, అలాగే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేయాలి. ఇలా కనుక చేస్తే మసాలా అంతా వెజిటేబుల్స్కి అంటుకుంటుంది. ఇలా 10 నిమిషాలు అయ్యాక మైదా పిండి వేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ఒక హాఫ్ మినిట్ తిప్పుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ సోయా సాస్, హాఫ్ స్పూన్ వెనిగర్, అలాగే కొద్దిగా వాటర్ వేసి ఈ సాసెస్ అన్నీ ఆ మంచూరియా బాల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము. అలాగే ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్, అజినమోటో, అలాగే కారం వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు ఇందాక మనం ఆల్రెడీ పిండిలో కలుపుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన మంచూరియా ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2-3 మినిట్స్ తిప్పుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు కొత్తిమీర, క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.